చెప్పి వాళ్ళందరినీ కూడా ఉసకొలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చేస్తా ఉన్న ఈ దౌర్జన్య కాండ త్వరలోనే ప్రజలు చూస్తూ ఉన్నారు, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా. అదే మాదిరిగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా. అదే విధంగా ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి మీ యూనిఫామ్ తీస్తాం, చట్టం నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా. ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం. 7వ తరగతి చదివే అబ్బాయి నేను ఇంజనీర్ కావాలి. ఒక ఫ్యామిలీలో 2 పిల్లలు, అన్న చెల్లి, ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ కావాలని. ఈరోజు వాళ్ళ కోరిక మొన్న కూడా ఇక్కడ పెట్టినప్పుడు, నేను P4 పెట్టినప్పుడు మీరు చూశారు. నేను ఎవరైతే వచ్చాడో అడాప్ట్ చేసుకున్న వ్యక్తిని అయితే దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఇమ్మీడియట్గా నేను చేస్తాను. ఇప్పటి నుంచే స్టాండర్డ్స్, అతను క్వాలిటీ, ఎక్కడ చదువుతున్నాడు, ఏమరి చేయాలి, నేను ఏ విధంగా గైడెన్స్ ఇవ్వాలి, తర్వాత అవసరమైతే అతన్ని మార్చేదానికి కూడా ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టాలన్నా, అడిషనల్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ఇవ్వాలని ఇస్తానని చెప్పి ముందుకు వచ్చాడు. అలాంటివి వచ్చినప్పుడు ఒక 5-6 ఏళ్లలో గేమ్ చేంజర్ అది. 5 ఏళ్ళు 6 ఏళ్లుగా నా పిల్లల్ని చదివించగలిగితే ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. ఇంకొక పక్కన ఆ కుటుంబంలో ఇంకొక 2-3 ఉన్నారు. వాళ్ళకు కూడా మేము కూడా ఇదే మరిగా ఉండాలని లేదు, మాకు కూడా కొంచెం సహాయం చేసి అవుతామంటే ఒక 2 ఆవులు పట్టుకుంటాం. తర్వాత వాళ్ళు అడిగింది అక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ కింద ఇల్లు కావాలన్నారు. నేను అది కూడా చెప్పా. 7 ప్రిన్సిపల్స్, నాట్ నెగోషియబుల్, విల్ కంప్లీట్ ఆల్ 7 ఇండివిజువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. ఒక హౌస్ సైట్, ఒక ఇల్లు, ఒక గ్యాసు, ఒక టాయిలెట్, ఒక కరెంటు, ఇంటిపైనే పేదవాళ్ళు అయితే రూఫ్ టాప్ సోలార్, అదే మాదిరిగా ట్యాప్ వాటర్, అదే మాదిరిగా ఇంటర్నెట్. ఈ 7 ఫెసిలిటీస్ ఇచ్చినాక ఇంకా వాళ్ళకి ఏమున్నాయి? ఎకనామిక్ యాక్టివిటీ. రెండోది విలేజ్లో ఏం కావాలి? ఒక సిమెంట్ రోడ్, అదే మరి ఒక డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్, వేస్ట్ ఏదైతే ఇంటి దగ్గర వచ్చే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఈ 2 చేయగలిగితే విలేజ్ పనులు అవుతాయి. దెన్ యాక్టివిటీ ఏంటి? మేజర్ యాక్టివిటీ ఆర్థికంగా పైకి తీసుకురావడం. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, ఆర్థికంగా పైకి తీసుకురావడం అనేది ఏదో దానం చేయడం కాదు, ఆ ఇంట్లో ఉండే వ్యక్తుల్ని ప్రయోజకులు చేయడం. మీరందరూ ఉన్నారు ఇక్కడ, ప్రెస్ అంతా ఉన్నారు ఇక్కడ. నీతో పుట్టిన వాళ్ళందరూ నీ మారిగా పనిచేయగలుగుతున్నారా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. మీకంటే బాగా కూడా పనిచేయచ్చు. ఒకే తల్లికి పుట్టారు, ఒకే కుటుంబం, కానీ ఒక్కొక్కరు మోల్డ్ చేసుకున్న విధానం, వాళ్ళు వేసినటువంటి అడుగు వాళ్ళ జీవితాలు మార్చేసింది. నిజానికి మన మనసుకు మించింది ఏం లేదు. అంటే మీ మైండ్ చెడు మంచి అనేది ఏంటంటే ఒకడు పోవాలని కోరుకుంటున్నా అదే చెడు, అంతే, అదే చేతబడి. అందుకే ఇలా కాకుండా మీరు ఆలోచించాల్సింది, ఎవడు మన గురించి ఎంత చెడు చేద్దాం అనుకున్నా మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప, మనల్ని ఓడించాలి నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టం అని చెప్పి ఇంత కంకణం కట్టుకుంటే నువ్వెవడు ఇలాంటి చేతబడులు చేయడానికి? ఇలా చూడండి,
మనంటే పడినోళ్ళు ఎప్పుడు మాట్లాడతారు, అందువల్ల. కానీ మనం ఎలా ఎదుర్కోవాలి? కూర్చొని కొట్టడాలు ఇవన్నీ కాదు. బలంగా మన మనస్సు బలంగా ఉంటే ఏది పనిచేయదు, మనకి ఏది దుష్ట శక్తి మన మీద పనిచేయదు. ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి మూఢ విశ్వాసాలని నేను కూర్చోబెట్టి వెంటనే తీసేయమని కష్టం, నేను అర్థం చేసుకోగలను. కానీ వీటికి మించి మీరు ఆలోచించవలసిందిగా ముఖ్యంగా యువతకి, ఆడపడుచులకి, మహిళలకి చెప్తున్నా. ఒక తరం అది నమ్మారు, ముందుకు వెళ్ళిపోయారు. తులసి దళం, తులసి నవల్స్ లాగా బస్తరు అడవుల నుంచి ఒకరు కొంతమంది వస్తారు, ఇలా చేశారు అని. ఇవన్నీ పాతకాలం, అన్నీ అయిపోయింది. మీకు ఎవరైనా సరే చెడు చెయ్యాలనుకున్నవాడు కూడా మనకి ఎవడు చెడు చేయలేడు. మనం బలంగా ఉంటే మనం ఏదైనా ఎదుర్కోగలం. అందుకని ప్రత్యేకించి వీళ్ళెవరో మనకి చెడు చేశారు, చేతబడి చేశారు, చిల్లంగి చేశారు, వీటికి లోను కాకుండా, ఉద్రేకాలకి లోను కాకుండా, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకుండా, ఇలాంటి జరగకుండా మీరు చూసుకోవాలి. మనస్ఫూర్తిగా నేను మీకు కోరుకుంటా ఉన్నాను. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అవగాహన కార్యక్రమం, వికాస్ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఉన్నత పోలీసు అధికారులు. దీంట్లో భాగంగా జిల్లాలోని పోలీసు, రెవెన్యూ, వైద్య, ట్రైబల్ డిపార్ట్మెంట్ మరియు వివిధ రకాల సంస్థలు సంయుక్తంగా గ్రామాల్లో పర్యటించి ఇలాంటి చిలంగి కావచ్చు, ఇలాంటి చేతబడుల మీద కావచ్చు అవగాహన కల్పిస్తూ, ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్నా, మానసికంగా ఎటువంటి సమస్యలు, దానికి కారణం చిల్లంగి ఇటువంటి చేతబడులే కాదు, వారి యొక్క సమస్యకి పరిష్కార మార్గం హాస్పిటల్స్లో ఉంటుంది. లేదంటే ఏమున్నాయని చెప్పి వాటిని నిజంగా మనం కొంచెం లాజికల్గా ఆలోచించి మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని కరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా పోలీస్ శాఖలు కోరుకున్నాను. మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటా ఉన్నాం. అందుకని మీ అందరూ సహకరించి చట్టాలను దయచేసి చేతుల్లో తీసుకోకండి. గంజాయి పంటను మట్టుకు దయచేసి ఓకే, ఇదంతా జరిగింది. తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఇంచుమించుగా 11:04 ల్యాండ్ అయ్యారు. డిపార్చర్ 11 గంటల 15 నిమిషాలకి డిపార్చర్ అయ్యారు. అక్కడ నుంచి పాపిరెడ్డిపాలెం వెళ్ళారు, అక్కడ విక్టిమ్ హౌస్కి వెళ్ళారు, ఇంపాక్ట్ అయ్యారు. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడారు అన్నది ప్రపంచం అంతా చూశారు నిన్న. అదంతా ఆ ప్రెస్ మీట్ అంతా చూస్తూ ఉంటే, ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ అతని మాటలు ఒక చెవిలో వినిపిస్తూ ఉంటే మైండ్లో రన్ అవుతుంది. ఏంటి రన్ అవుతుందో తెలుసా ప్రజలందరికీను? ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 5 సంవత్సరాలు చేసిన అరాచకాలన్నీ ప్రజల మైండ్లో రివైండ్ అవుతున్నాయి. ఎలా రివైండ్ అవుతున్నాయి? మాట్లాడితే లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు. అసలు నాకు అర్థం కాలేదు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చలో ఆత్మకూరు అని చెప్పి పిలిపిస్తే నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి తాళ్లు కట్టి, గేట్లకు తాళ్లు కట్టి ఆయన హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మర్చిపోయాడు ఆయన ఏమైనా? ఒక పక్క నుంచి చూస్తే అదే సందర్భంలో వైజాగ్ వచ్చి ఆయన వైజాగ్ టూర్ పెట్టుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానివ్వకుండా గూండాలను పెట్టి అతని మీద దాడి చేయించిన పరిస్థితి మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి? లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నేను ఇప్పుడు ఆయన ఎక్స్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాల్లో ఏదో మచ్చుకు కొన్ని చెప్తున్నా. అదేవిధంగా రామతీర్థాలకి రాముడు తల నరికేశారని, రామతీర్థాలకి గౌరవ అప్పుడు ఎక్స్ సీఎం ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే లారీలను అడ్డగా పెట్టి రోడ్డు మీద కూర్చోబెట్టే సందర్భం మర్చిపోయాడు ఆయన. ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటన పెట్టుకుంటే బస్సు యాత్ర చేస్తే ఆ బస్సు మీద రాళ్లు రువితే అది భావ స్వేచ్ఛ ప్రకటన అని నీ పోలీస్ చేత ఒక రోజు మాట్లాడించిన సందర్భాన్ని మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మనం ఆలోచన చేసుకుంటే ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి, ఏ సందర్భంలో పార్టీ ఆఫీస్ మీద దాడులు జరిగినాయండి ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత? ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుంది? డీజీపీ ఆఫీస్ పక్కనే ఉన్న పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది అంటే అది మాకు బీపీలు పెరిగిపోయినాయి, మా కార్యకర్తలకి బీపీలు పెరిగి చేశారు అని సాక్షాత్తు సీఎం కుర్చీలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారా? అదేవిధంగా మన కస్టోడియల్ టార్చర్, నేను మాట్లాడాడు ఎవడో వీడియో చూసుకొని ఎమ్మెల్యే వీడియోలో చూపిస్తూ పోలీసులు ఇలాగ మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మాట్లాడారు. ఆ సంస్కృతికి మాది కాదబ్బా. కస్టోడియల్ టార్చర్ పెట్టి ముసుగులు వేసుకుని కొడుతూ వీడియో కాల్లో చూసి ఆనందపడిన సందర్భాలు మీరు మర్చిపోయారేమో కానీ ప్రజలు ఇంకా మర్చిపోలేం. మేము ఎలాగో మర్చిపోలేం, ప్రజలు కూడా మర్చిపోలేం. లోకేష్ గారి మీద కేవలం హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.